అంత మంచిగా ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయాలి. జాతి నిండు గౌరవం అన్నారు. మరి ఆంధ్రులమైన సైలెన్స్. మీ ఫేస్ కూడా కెమెరాలో చూపించాలి. అట్ ద సేమ్ టైం షో యువర్ ఫేస్ ఆల్సో విత్ డిగ్నిటీ. సిక్స్త్, సెవెంత్, ఎయిత్ స్టాండర్డ్ గర్ల్స్ కెమెరాకి ఎదురుకు వస్తున్నాం. దాన్ని కంప్లీట్ గా కెమెరాకి చూపించండి. Hey. గోవు పాలు
గరటెడైన చాలు గడివిడైన నేల కరువు పాలు బత్తి గడుపు కూడా పట్టడంత చాలు ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ గరటెడైన చాలు గడివిడైన నేల కరువు పాలు బత్తి గడుపు కూడా పట్టడంత చాలు విశ్వదాభిరామ వినురవేమ. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన జయంతిని మనం పురస్కరించుకొని ఆంధ్ర తెలుగు మాతృభాషగా జరుపుకుంటున్నాము. అది ఏ రోజున అంటే ఆగస్టు 29న తెలుగు భాషకు గిడుగువారు చేసిన సేవలకు ఆంధ్రులు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మాతృభాష దినోత్సవం. మనం మొదటిగా నేర్చుకున్న తల్లిబడిలో నేర్చుకున్న మొదటి భాష మన తెలుగు భాష. ప్రతి మనిషికి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా నేర్చుకున్న అక్షరం ఆ. మనం ఈరోజు ఇంత ఘనంగా ఈ మాతృభాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. ఆయన చాలా మంచిగా కవిత్వాలు చెప్తారు. చాలా గొప్పగా విద్యార్థులందరిలో తన భాషా సరళి చేత ఎంతమందిలో తీర్చిదిద్దారు. అలా ఆయన తీర్చిదిద్దుతూ ఈ గ్రాంధిక భాషని వ్యవహారిక భాషలోకి మార్చాలి. ఒక ప్రాంతంలో ఒక భాష మాట్లాడటం, ఒక రాష్ట్రానికి ఒక భాష మాట్లాడటం ఇలా కాకుండా తెలుగు వారందరూ సరళమైన పద్ధతిలో ఒకే రకంగా భాష ఒకటి మాట్లాడాలని, ఆ భాషని అందరికీ వ్యవహారిక భౌతిక భాషలోకి ఆ భాషని తర్జుమా చేసి ప్రాంతం వైద్యుగా యాసల వారిగా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో, పండిత పామరులందరికీ అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు. దానినే గ్రంథస్థం చేశారు. ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఈరోజు మనం చక్కగా చదవగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒక భాష ఇంగ్లీష్ తీసుకోండి, అది బాగా చదివినవాడు ఇంగ్లీష్ చదివినవాడే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. అలాగే హిందీ, ఉర్దూ, ఇలా మరాఠీ, కన్నడ ఈ భాషలో ఒక వ్యవహారిక శైలి వేరు. కానీ బాగా ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు మాత్రమే దాన్ని మాట్లాడతారు. అలా కాకుండా మన తెలుగు అచ్చమైన తెలుగు, 16 తెలుగు, అచ్చమైన తెలుగు అందరికీ అర్థమయ్యే విధంగా విదేశీయులు సైతం పొగడబడింది మన తెలుగు భాష. మన అందరి భాష మాతృభాష. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో సాయి వినోద పబ్లిక్ స్కూల్లో ఇంత ఘనంగా జరగడానికి కృషి చేసిన మేనేజ్మెంట్ వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరూ చక్కగా పేరెంట్స్ సహాయంతో, టీచర్స్ సహాయంతో 120 మంది పైగా చక్కగా తెలుగులో వాళ్ళకి వచ్చిన విధంగా ప్రాజెక్ట్ చేశారు. చక్కగా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. స్కూల్లో ఇది మొదటిసారిగా ఇలా ఇంత ఘనంగా జరగడానికి అవకాశం కల్పించిన ఈ మేనేజ్మెంట్ వారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థులందరికీ మాతృభాష శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంటే అనురాగం, అంటే మమకారం, తల్లి లాంటి తెలుగు భాషని ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి తెలుగువాడు తనకున్న నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి తెలుగు వీరులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎంతో మంది కవులు తెలుగు భాషని, తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూల దేశాలలో ప్రకటించి తెలుగు సత్వాన్ని, తెలుగు యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా పొందుపరిచారు. అలాంటి మహానుభావులు మన దేశంలో, మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అలాంటి ఈ యొక్క పండుగని మన సాయి వినోద పబ్లిక్ స్కూల్లో మేనేజ్మెంట్ ద్వారా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి జరుపుకోవడం, దీనికి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించడం మాకు చాలా